వస్తుంది, ఎప్పుడు రావచ్చు అని ఇండస్ట్రీలో ఏమైనా చర్చ జరుగుతుందా? ఇందులో ఎంటర్ అవుతారు కదండి చాలా మంది, దీన్ని సాల్వ్ చేయాలని. ఇప్పుడు బాలకృష్ణ గారు లాంటి సినిమాది ఇది పెద్ద సినిమా ఆగిపోయిందంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఎగ్జిబిటర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయిపోయారు. ఖచ్చితంగా వాళ్ళ ప్రెజర్ ఈ ప్రొడ్యూసర్ మీద ఉంటుంది, మామూలుగా ఉండదండి. ఏమండి ఏంటి టికెట్ ఇంకా, ఎందుకంటే ఇంకా నైజాంలో టికెట్లు అప్పటికి ఇంకా ఈ ఆర్డర్ రాలేనట్టుంది. లేకపోతే వాళ్ళందరూ వాయిచ్చేస్తారు థియేటర్లోని, అలాగే డిస్ట్రిబ్యూటర్ని ఎగ్జిబిటర్ వాయిచ్చేస్తాడు. ఎందుకంటే ఏంటి అని ఒక్కొక్క థియేటర్ దగ్గర అందులో ఫ్యాన్స్ ఎలా ఉంటారు, అల్పమ ఇందాక అతను అంటున్నారు కదా, అన్నీ ఏవో చూసేసుకుని ఒక ఆశతో కూర్చుంటారు. సినిమా లేదని అంటే ఆటోమేటిక్గా భలే డిసప్పాయింట్ అవుతారు. ఖచ్చితంగా. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, మీరు అంటే సినిమా ఆల్రెడీ వెళ్ళిపోయింది, అంటే అబౌట్ టు ప్లే కదా మూవీ, సో కీ వెళ్ళడమే లేటు. సో ఇట్స్ వెరీ వల్నరబుల్ కండిషన్ కదా. అంటే ఇప్పుడు అసలే ఇవాళ రేపు సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి మనం చూస్తున్నాం, ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఎంత చేసి చూస్తున్నాం. సో ఇట్ వాజ్ వెరీ మచ్ వల్నరబుల్ కండిషన్. మరి ఈ రిస్క్ కూడా కొంచెం ఉంది, మరి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా డిజిటల్స్ దగ్గర ప్రొడ్యూసర్లు ఉంటారులేండి, ఎందుకంటే కీస్ దగ్గర దీన్ని చాలా వెరీ కేర్ఫుల్ గా ఆ కంటెంట్ ని కాపాడకపోతే బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని. ఇప్పుడు అందరూ రవి తర్వాత అందరూ జాగ్రత్త, అంటే రవినని కాదు, ఎవరు కంటెంట్ వాళ్ళు జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడి మనం కంటిన్యూ చేద్దాం. రాము ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. రాము, హలో రాము గారు, నా వాయిస్ వినిపిస్తుందా? నమస్తే అండి, చెప్పండి. ఇంత పెద్ద సినిమా ప్లాన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ డిలే అవ్వడం 3 days అవుతుంది సార్. చాలా నిరాశలో ఉన్నాం సార్ మేము. ఓకే. సో సినిమా తీసే ప్రొడ్యూసర్స్ కానీ, బోయపాటి గారు కానీ, ఆ సినిమా యూనిట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ఏదైనా ఏం సమస్య ఉంది, ఎందుకు అని క్లారిటీ ఇచ్చినట్టే ప్రాబ్లం అనేది ఉండకుంటుండే సార్. ఓకే ఓకే. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3 days అవుతుంది. ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ అనౌన్స్మెంట్ చేసి ఏదో మాకు ఫ్యాన్స్ కి ఏదో ఒక చిన్న శుభవార్తను అశుభవార్తను ఏదో ఒకటి చెప్తే మేము నిరాశ చెందకుండా ఏదో ఒకటి మా పనులు చేసుకుంటాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ లీవ్ పెట్టి మరి ఇక హైదరాబాద్ నుంచి వేరే దగ్గరికి వచ్చి ఇక్కడ సినిమా కోసం అంటే ఒక పెద్దగా సెలబ్రేషన్ చేసుకుందామని ప్లాన్ మీద ఉన్నాం. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏం కాదు అని సస్పెన్షన్ లో ఉన్నాం. అక్కడ ఆఫీస్ డ్యూటీ లీవ్లు పెట్టారు, సంథింగ్ ఏదేదో జరుగుతుంది. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది ఏం కదా ఒక అనౌన్స్మెంట్ అనేది ఇంత కూడా వాళ్ళకు లేకపోవడం చాలా బాధాకరం సార్. ఓకే. ఆ ప్రెస్ మీట్ అన్న పెట్టించాలని నేను ఆర్టీవీ తరఫున కోరుతున్నాం సార్. ఒక ప్రెస్ మీట్ అన్న అరేంజ్మెంట్ చేసి ఒక క్లారిటీ ఇవ్వమని చెప్పండి సార్. మేము కోరేది అదే. మీరు అడిగిన దాంట్లో న్యాయం ఉంది, ఖచ్చితంగా మీరు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. చాలా మంది ఇది అడుగుతున్నారు. అండ్ ఓకే, అలాగే రాము, మీరు ఎప్పుడు అనుకుంటున్నారు ఎప్పుడు సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు? మళ్ళీ నా కోరిక ఏముందంటే 19th అనుకుంటున్నాను సార్. 12th అంటే చిన్న సినిమాలు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. బాలకృష్ణ కూడా వాళ్ళ సైడ్ కూడా ఆలోచన చేస్తారు ఆయన కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు కదా సార్. 19th కంటే అవతార్ ఒకటే ఉంది, పెద్ద ఇంపాక్ట్ పడదు సార్. 19th అని బెస్ట్ ఆప్షన్ అని నేను అవతార్ చాలా పెద్ద సినిమానే కదా, తెలుగు స్టేట్లలో కానీ అంత పెద్ద ఇంపాక్ట్ పడదు సార్, అది నేను చెప్పేది. ఓకే ఓకే. బాలయ్య సినిమా ముందు పెద్దగా ఎఫెక్ట్ చూపించే సంక్రాంతి మరిలో అంటే పెద్ద సినిమాలు ఇంకా డిలే అవ్వకుండానే వస్తుంది సార్. పెద్ద సినిమాలు అలా రాజాసాబ్ ఉంది, చిరంజీవి గారు ఉంది, ఇంకా ఏవేవో ఉన్నాయి సార్. సంక్రాంతికి అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సార్. ఓకే ఓకే. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీ తరఫున ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడించండి సార్ వాళ్ళ నుంచి అనేది మా రిక్వెస్ట్ సార్. రీజనబుల్ రిక్వెస్ట్, ఖచ్చితంగా మాట్లాడదాం. ఏంటంటే ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు ఆ బాబు చెప్పినట్టు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలంటే వాళ్ళు త్వరగానే ఏదోలాగానే సినిమాని బయట వేసేయాలి, అదో మనం బయటికి డేట్ వేసేసాం అనే పాపం ఆతృతలో ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు ఏంటంటే ఇలా చెప్పేయటానికంటే వాళ్ళు ఏదో సెట్ చేసుకుంటున్నారు. సెట్ చేసుకుంటే వాళ్ళ క్లారిటీ రావాలి కదా. ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్పి ఇంకోసారి ఇంకో గాయంలా కాకూడదనే పాయింట్ ఆఫ్ వ్యూలో తప్ప వాళ్ళు పెడతారు. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో ఒక పక్కన డైరెక్టర్ గారు, ఒక పక్కన హీరో గారు వీళ్ళందరితో చర్చిస్తారు కూడా. ఇంత జరిగిన తర్వాత చాలా కేర్ఫుల్గా సినిమాని బయటేస్తారు కదండి. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రెస్టేజ్ కదా, ఎవరు పెద్ద ప్రొడ్యూసర్ల వాళ్ళు, డైరెక్టర్ గారికి, అది హీరో గారికి, వీళ్ళందరికీ అంటే సినిమా అందుకని ఏదో సంథింగ్ మాట్లాడుకుంటున్నారు.